ఇలా పుట్టిన ఆడవారు మహజ్జాతకులు అవుతారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆడవారి శరీర అమరికలను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమంట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసేవారు. కానీ ప్రస్తుత రోజులలో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. శరీర భాగాలు పొడవు వాటి అమరికను బట్టి వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇక చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుర్దాయం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. మరి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నుదుటి భాగం. స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులంట. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిటి వరకు ఎంతో వెడల్పుగా ఉంటే అంతా అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. కనుబొమ్మలు. అలాగే 2 కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనంట. 2 కళ్ళ మధ్య గ్యాపు, అదేవిధంగా 2 కళ్ళ మధ్య ఎంత గ్యాపు ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందంట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవ పలుకుబడి ఉంటాయి. చిటికెన వేలు ఉంగరపు వేలుకి గ్యాపు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది. ఉంగరపు వేలు చూపుడు వేల కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు. ఇలాంటి వారి పట్టిందల్లా బంగారు అవుతూ ఉంటుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతగా ఉంటుందని చెప్పవచ్చు. వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని కూడా అంటారు. అరచేయి. అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారంట. వీరి దగ్గరికి ధనం రావడమే ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదంట. పాదాలు. ఇక పాదాల వేళ్ళ విషయానికి వస్తే కాలి బొటిన వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పై నుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులంట. బొటిన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులంట. దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు. సమాజమంతా వీరికి చాలా గర్వమని చెవులు కొరుక్కున్నవారు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు. బొటిన వేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉంటే బొటిన వేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారంట. అక్కడ వారి మాటే శాసనంగా ఉంటుంది. అరికాలి పాదం నేల మీద. అలాగే కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు. అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొడవాటి జుట్టు. కొంతమంది ఆడవాళ్లకు నడుం కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటుంది. అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.